ఓరుగల్లంతా కూడా గులాబీమయమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎల్కతుర్తి ముస్తాబైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్కతుర్తి దారులన్నీ కూడా గులాబీ రంగులు పులుముకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మా ప్రతినిధులు లివిల్, రంగాచారి, వేణు ముగ్గురు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, మీరు చెప్పండి, సిద్దిపేటలో ఎట్లా సన్నద్ధం అవుతున్నారు? అంటే ఇప్పటికే మనం చూసుకున్నాం, సూర్యాపేటలో ఎడ్ల బండ్లతోటి రైతులు బయలుదేరారు ఎల్కతుర్తికి. మరోవైపు అదే సూర్యాపేట నుంచి కూడా సైకిల్ ర్యాలీగా కూడా బయలుదేరారు. సిద్దిపేటలో ఎట్లా సన్నద్ధం అవుతున్నారు? సింధూరా, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా సిద్దిపేట అంటేనే తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ. అట్లాగే సీఎం అంటే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పురిటిగడ్డ అయినటువంటి ప్రాంతం ఇది. ఇది మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టుగా ఉన్నటువంటి ప్రాంతం. 2001లో కేసీఆర్ ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అప్పుడు చాలా రాజకీయ పార్టీలు చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేసినటువంటి సందర్భం మనం చూసి ఉన్నాం. వాళ్ళు ఏమన్నారు, మఖలో పుట్టి పుబ్బలో పోతుంది ఈ పార్టీతో అయ్యేదేం లేదని చెప్పి రకరకాల వ్యాఖ్యానాలు చేసినటువంటి చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ వీటన్నిటినీ తోసిరాజని కేసీఆర్ ఒక మొక్కవని ధైర్యంతో 2001లో ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభమైనటువంటి ఈ పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఒక రజతోత్సవం వైపు అడుగులు వేస్తున్న సందర్భంలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఆ పార్టీ పుట్టినటువంటి ప్రాంతము, కేసీఆర్ కు పురిటిగడ్డైనటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒకవైపు పులకించిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కు ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ సంబంధం అట్లాంటిది. ఆయనకు వ్యక్తిగతంగా లక్షలాది మంది, వేలాది మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, ఆయనతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు చాలా మంది, లక్షలాది మంది, వేలాది మంది ఉన్నారు. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గానికి ఆయన దాదాపు 20 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. 1985 నుంచి మొదలుకొని దాదాపు 2004 వరకు ఆయన సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం. ప్రతి గ్రామంతో, ప్రతి ప్రాంతంతో ఆయనకు ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలున్నాయి. చాలా గ్రామాలకు సంబంధించి ప్రజలతో ఆయన డైరెక్ట్ గా పేర్లు పెట్టి పిలిచేటువంటి ఒక వాతావరణం ఇక్కడ ఉంటుంది. అటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం కూడా ఆయన చాలా మంది ప్రజలతో ఇంటరాక్ట్ అయినటువంటి వ్యక్తి. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ కు తెలియని వాళ్ళు ఉండరు, తెలియని ప్రాంతం ఉండదు, ఆయన అంటే ఇష్టపడని ప్రజలు కూడా ఉండరని మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక మహానాయకుడు ప్రారంభించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం విజయవంతం కావడం, 14 ఏళ్లు జరిగినటువంటి ఆ తెలంగాణ ఉద్యమం దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద కుదిపి దేశ రాజకీయాల్లో అనేక పార్టీలను మెప్పించి, ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక సందర్భాల్లో వచ్చినటువంటి ఒడిదుడుకులు కూడా ఎదుర్కొని నిలబడి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక పార్టీలు చేసినటువంటి కుట్రలను కూడా ఆయన అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం నడిచినన్ని రోజులు 14 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి బహిరంగ సభలు, ఒక చారిత్రాత్మకమైన సభలు అనేకం జరిగినాయి. ఒక ఇప్పుడే కాదు, అటు వరంగల్లో జరిగినటువంటి సింహగర్జన సభ కావచ్చు, కరీంనగర్లో జరిగినటువంటి మహాసభ కావచ్చు, సిద్దిపేటలో జరిగినటువంటి ఉద్యోగ గర్జన సభ కావచ్చు, ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి బహిరంగ సభలు కావచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి, ఒక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం ఏర్పడినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ నిర్వహించిన సభలు ఒక దేశ రాజకీయాలనే ఒక కుదిపినటువంటి సందర్భాలు అనేకం మనం చూసి ఉన్నాం. ముఖ్యంగా వరంగల్లో గత తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగినటువంటి సభకు దాదాపు 20-25 లక్షల మంది ప్రజలతో నిర్వహించినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, కేసీఆర్ కు ఉన్నది. సభలు ఎట్లా నిర్వహించాలో కేసీఆర్ కు తెలిసినంతగా బహుశా ఈ రాజకీయాల్లో, ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, కేసీఆర్ కు తెలిసినంతగా బహుశా ఇంకా ఏ వ్యక్తికి కూడా తెలిసి ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే ఒక బహిరంగ సభ ఎట్లా నిర్వహించాలి, ప్రజల ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ సభను ఎట్లా ముందుకు తీసుకువెళ్లాలనే విషయాల మీద కేసీఆర్ కు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన, దానికి సంబంధించిన నిర్వహణ, అదంతా క్యాడర్ ని పురమాయించేటువంటి ఒక ఉద్దేశం, అవన్నీ కూడా ఆయనకుండే ఒక విజను, అవన్నీ కూడా సభలో ప్రతిధ్వనించినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో మనం చూసి ఉన్నాం. ఒక విజయ తీరాల వైపు ఒక ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్లాలి, దానికి సంబంధించిన ప్రాతిపదిక ఎట్లా నిర్మించాలి, ప్రజల్లోకి తాను అనుకున్నటువంటి విషయాలను ఎట్లా తీసుకువెళ్లాలనే విషయాల్లో కేసీఆర్ కున్నంత విజన్ బహుశా ఇంకా ఏ రాజకీయ నాయకునికి లేదని చెప్పడంలో కూడా అలాంటి అతిశయోక్తి లేదు. దాని ఫలితంగానే
ఆయన చేసినటువంటి మహోన్నత పోరాటాల ఫలితంగానే ఆయన ఎంచుకున్నటువంటి విజన్ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది 2014లో. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం అన్ని చూసినాం. అద్భుతమైనటువంటి అభివృద్ధి ద్వారా దేశానికి ఒక గొప్ప రాజకీయ నాయకునిగా ఎదిగాడు. అట్లా ఆ ప్రజలతో ఉన్నటువంటి దాని ప్రకారం ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లడానికి సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజే దాదాపు 1500-2000 మంది యువకులు విద్యార్థులంతా కూడా వరంగల్ సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లినటువంటి పరిస్థితి. పాదయాత్ర ద్వారా వెళ్లారు. ఇప్పటికే వాళ్ళు సగం దూరం వెళ్లినటువంటి పరిస్థితి. రేపు ఎల్లుండి కూడా లక్షలాదిగా గ్రామాల నుంచి ప్రజలు తరలి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. నాయకులు చెబుతున్న దాని ప్రకారం అయితే వాళ్ళకు ప్రజలకు అవసరమైన మేర మేము వాహనాలను కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో అంత పెద్ద స్పందన కనిపిస్తుంది. ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా మరొకసారి కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వెళ్లి కేసీఆర్ కు మద్దతుగా నిలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఈ రజతోత్సవ సభని ఒక ప్రాతిపదికగా తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే ప్రజలంతా పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి సమాయత్తమవుతున్న పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. రైట్ రంగాచారి.